దినం 2025లో దీన్ని అసలు పోగొట్టుకోకూడదు. దీనికి ఈ రోజున ఇక్కడ మనం కూడున్నాము అంటే దేవుడికి మనం కృతజ్ఞతలు తెలియచేసుకున్నట్లు అన్నమాట. చాలామందికి అది అర్థం కాదు. ఇచ్చిన దినాలను ఎంజాయ్మెంట్ చేస్తున్నారు కానీ ఇచ్చిన దేవుడితో సరైన అవగాహనలో కాలం గడపలేకపోతున్నారు. ఏది ఏమైనా కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలైన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. 2025లో అద్భుతమైన మలుపులో ఆత్మీయ స్థితులను దేవుడు కట్టును గాక. ఆమేన్, హల్లెలూయా. దైవ గ్రంథంలో మనకిచ్చినటువంటి ఈ నూతన సంవత్సర వాగ్దానం, ఆ వాక్కుని చదవండి. కీర్తనల గ్రంథం సంకీర్తన 52వ సంకీర్తన 8వ వచనం చదువు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకొని దేవుడి సన్నిధిలో ఎవరు నిద్రపోవద్దు. పేరు చెప్పేస్తా ఇక్కడి నుంచి ఎవరు నిద్రపోతుంటే కొంచెం చురుగ్గా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడా, ఈ 2025లో మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించావు. గత సంవత్సరము నీ కాపుదల కంచివేసి మా ఆత్మీయ బిడ్డలందరినీ, మా కుటుంబాలను, సావుకుల కుటుంబాలను క్షేమంగా ఉంచావు. ఈ మొదటి పునరుద్ధానములో మీరు మాకిచ్చిన వాగ్దానములో మేము ధ్యానం చేయబోతుండగా మమ్మల్ందరినీ సమకూర్చండి. మమ్మల్ందరినీ, మా హృదయాలను స్థిరపరచండి. మీ ఆలోచనలో ఉన్న సమృద్ధి దీవెన ఈ 2025లో పొందుకొనున్నట్లు మమ్మల్ందరినీ ఆయుత్తపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు. మనం ఒకవేళ సిగ్గుపరచబడి ఉన్నామంటే గతంలో, ఒకవేళ కొన్ని కార్యాలలో అవమానత నొంది ఉన్నాము అంటే, ఒకవేళ కొన్ని కార్యాలలో మన జీవితాల్లో ఫెయిల్యూర్ అయ్యాము అంటే కారణాలు ఏంటంటే దేవుణ్ణి నమ్మిన మనం దేవుడితో ఒక మంచి డెడికేషన్ చేసుకోకుండా లోకంతోనో, పాపముతోనో, కోరికలతోనో, విలాస సుఖభోగాలతోనో ఫిక్స్ చేసుకొని, తీర్మానం చేసుకొని ప్రయాణము చేసే ఆనవాళ్ళు ఉన్నాయే, అవి మనలను వాటమికి గురి చేసి ఉంటాయి. దేవుణ్ణి నమ్మినోళ్ళు, దేవుని చేత మేళ్ళు పొందేవాళ్ళు, దేవుని చేత కాపాడబడేవాళ్ళు, దేవుని చేత భద్రపరచబడేటువంటి వ్యక్తులు దావీదు గారు లాంటి వాళ్ళు. ఆయన మనకి ఈ రోజున ఉపోద్ఘాతం
నేనైతే. తర్వాత అనుభవాలని మనం చూద్దాం. నేనైతే ఈ రోజున 2025లో దేవుడు మనలందరిని నడిపించాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీర్మానం చేసుకుంటారు. ఏం చేసుకుంటారు అంటే నేనైతే నా బిడ్డకి ఈ సంవత్సరం ఎలాగెలాగా అప్పు చేసో ఇబ్బందులు పడో ఏదో ఒక రీతిలో నా బిడ్డకి పెళ్లి చేయాలనుకుంటారు. నేనైతే ఏదో ఒక రీతిలో ఒక మంచి ఉద్యోగాన్ని ఏదో ఒకటి నేను సంపాదించుకోవాలా ఈ సంవత్సరం అనుకుంటారు. నేనైతే మంచి మార్కులు తెచ్చుకోవాలా, ఇంటర్మీడియట్లో సండే మార్కులు తెచ్చుకోవాలా నేనైతే అనుకుంటాడు. మనోళ్ళు కొంతమంది అనుకుంటారు, నేనైతే గత సంవత్సరంలో కొన్ని దరిద్రతలు ఎప్పుడు సరిగా పనులకు పోకుండా పని ఉండగానే సోమరితనంగా ఉండి పనులు ఎగ్గొట్టుకొని తిరిగాను. ఈ సంవత్సరం ఏమైనా కానీ పనులన్నిట్లో నేను వెళ్ళి బాగా సంపాదించుకోవాలి ఒకళ్ళకంటే గొప్పగా, నేనైతే ఆ పని చేయాలనుకుంటున్నా. ఇలాగా నేనైతే నా బిడ్డకి ఒక శవరున్నరో బంగారం సంపాదించి నా బిడ్డలకు చెవులకు పెట్టాలనుకుంటున్నా. నేనైతే పక్కోడింటికి 32 ఇంచి టీవీ ఉంది, 55 ఇంచి పెద్ద టీవీ తేవాలి, వాళ్ళకంటే మనం ఏం తక్కువ కాదు, పెద్దది తెచ్చుకోవాలా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు వాడింటికంటే వాడిల్లు రేకులిల్లు ఉంది, ఈ సంవత్సరం ఎలాగైనా కానీ రేకులు తీసేసి మంచి స్లాబ్ వేసుకోవాలా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు మా పిల్లల్ని ఒకళ్ళకంటే గొప్పవాళ్ళుగా పెంచాలి ఈ సంవత్సరం ఏమన్నా కానీ, గతించిన కాలంలో కొన్ని నా బిడ్డలకి ఈలాగిపోయా ఈ సంవత్సరం ఎలాగైనా ఇయ్యాలా అని అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మన జీవితంలో ఇంప్లిమెంట్ కావాలి అంటే ముందు మనం నేనైతే నా దేవుని రాజ్యాన్ని నీతిని వెతకటం ప్రారంభించాలి అనుకోవాలి. ఆమెన్ చెప్పండి. భక్తులు నేనైతే ఏం చేయాలనుకున్నారో కొన్ని ఆనవాళ్ళు మీకు నేను ముచ్చటిస్తా ఈ రోజున. నేనైతే అనే మాట బైబిల్ గ్రంథంలోకి వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా మనసు పెట్టండి. మనిషేడే ఉండండి. స్వభావ సిద్ధమైన ఆలోచన పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన ఆలోచనతో ఏలుబడి చేయటానికి ఈ సమయాన్ని కొంచెం కేటాయించండి దేవుడి దగ్గర. చదువమ్మా. నా మట్టుకైతే బ్రతకటం క్రీస్తే, చావైతే నాకు లాభం. నా మట్టుకైతే నేనైతే. చాలా మంది జీవితాల్లో ఎన్నెన్నో ఆలోచన నేనైతే. నేను బ్రతికున్నంతకాలం నా బిడ్డలకి అర్థమయ్యే భాష నేనైతే. నా కుటుంబం కోసం ఏదో ఒక ఆనవాళ్ళతో నేను తినకపోయినా నా బిడ్డలు గొప్పగా ఉంచాలి నేనైతే. ఉంచుతావు నువ్వైతే. ఉంచేది ఎప్పుడంటే నీ కోసం రక్తాన్ని చిందించిన వాడు, నీ కోసం అవమానతను సహించిన వాడు, నీ కోసం ధనవంతుడైన వాడు దరిద్రుడిగా ఎంచబడిన వాడు, నీ కోసం తన చివరి రక్తపు బొట్టుని దారబోసిన వాడు. ఈరోజున ఒక కంగుగా హలో వినండి. ఈరోజు ఒక కంగుగా ఒక తెల్లని బట్టలు లేకపోతే ఒక శుభ్రంగా స్నానం చేసి ఒకడికంటే కోటేశ్వరుడి కంటే మిలియన్లు కోట్లు కలిగినోడు కంటే ఒక ప్రశాంతంగా, ఒక నెమ్మదిగా, ఒక ఆనందంగా ఈరోజు నువ్వు దేవుడు మందిరంలో ఉన్నావంటే దానికి మూలాధారమైన వాడు యేసు ప్రభు. స్తోత్రం చెప్పు దేవునికి. ఇన్ని దేవుడు చేస్తే నువ్వు దేవుడికి ఏం చేస్తున్నా? నీ తీర్మానం ఏంటి? నీ ప్రతిష్టత ఏంటి? నీ వడంబడిక ఏంటి? నీ మనసు ఎలాగుంది? ఒకసారి ఆలోచించుకో. హలో, మన యొక్క మనస్సాక్షిని బట్టి
మన యొక్క ఆలోచనలు బట్టి, మన యొక్క ఉద్దేశాలను బట్టి మన స్థితిగతులనే బేస్ చేయబడతా ఉంటాయి. దాన్ని బట్టే వాటమా, దాన్ని బట్టే జయమా, దాన్ని బట్టే ఆశీర్వాదాల, దాన్ని బట్టే సమృద్ధి అనేది బేస్ చేయబడి ఉంటుంది. మన ఫౌండేషన్ ఎన్ని అంతస్తులు కట్టాలి అన్నా, ఎన్ని బిల్డింగులు కట్టాలి అన్నా ఒకదాని మీద ఒకటి ఫౌండేషన్ సరిగా ఉంటేనే నువ్వెన్ని కట్టినా దానికి ఒక భద్రత అనేది ఉంటుంది. ఫౌండేషన్ సరిగా లేకపోతే నువ్వెన్ని కట్టాలని మూర్ఖంగా, మొండితనంగా, పశుబాయితనంగా ఆలోచించి కట్టినా దానికి కింద ఫౌండేషన్లో సరైన స్టాండర్డ్ లేకపోతే, హైదరాబాదులో కొన్నింటిని కుప్పకూలిపోతున్నాయి బిల్డింగులు, కొన్ని బ్యారేజీలు కూడా కుప్పకూలిపోతున్నాయి. కారణం ఏంటంటే అవి సరైన రీతులలో కట్టుబడి లేవు. కట్టుబడి చేయబడిన దాని మీద పోవలసినటువంటి బరువు కంటే అధికంగా పడితే కూలిపోతున్నాయి. ఇళ్ళు ఎన్నిటికి 2 స్టేర్లకు అని చెప్పి నువ్వు ఫౌండేషన్ పెట్టి కట్టి 5 స్టేజీలు వేస్తే పునాది గట్టిగా లేకపోతే ఏమైపోతుంది, కూలిపోతుంది. నీవు దేవుడి సముఖంలోకి వస్తా 2025లో ప్రవేశింపజేశాడు దేవుడు. నీ పునాది సరిగా ఉందా లేదా, నీ యొక్క ఆలోచన దేవుడితో సరిగా ఉందా లేదా, నీ యొక్క తలంపులు దేవునికి మహిమార్థకరంగా ఉన్నాయా లేవా, దేవుడితో ఉంటున్నావా, దేవుడితో ప్రయాణం చేస్తున్నావా, దేవుడి మీద ఆధారపడి నీ జీవితాన్ని ఒక అద్భుతమైన రీతిలో కట్టుకోవాలనుకుంటున్నావా, లేకపోతే దేవుడిచ్చిన దాంతో, ఇచ్చిన డబ్బుతో, ఇచ్చిన పొలాలతో, ఇచ్చిన వాడితో ఈ చేసుకొని అవి చేసుకొని అలాగ వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకో. నన్ను పిలిచిన దేవుడు, సేవకు నన్ను సమర్పించిన దేవుడు, నా కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు, నాకు సమాజములో ఒక గొప్ప ఘనతనిచ్చిన దేవుడు, నా నోటి వాక్కును స్థిరపరిచిన దేవుడు, నాకు ఒక అద్భుతమైన మహిమకరమైనటువంటి సాక్ష్యతనిచ్చిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నాకు ఎంత ఇస్తే నేను ఇంకా లోకం కోసమో, పాపం కోసమో, శాపం కోసమో, లోకంలో ఉండే లాభరేట్ చేయబడే వాటి కోసం అని అంటే నా దేవుడు మహిమపరచబడడు. నా దేవుడు మహిమపరచబడాలి. నా దేవుని సేవ అభివృద్ధి కావాలి. నా దేవుడికి నాకిచ్చిన ఆశీర్వాదం అనేక రీతులలో నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకు నా మట్టుకు నేను బ్రతికితే క్రీస్తు కొరకంటే దేవుని కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని ఉద్దేశ్యత కొరకు, దేవుని తలంపుల కొరకు నేను బ్రతుకుతా. ఇక బ్రతికితే దానికోసమే నేను బ్రతుకుతా. నేను బ్రతకటం దేని కొరకు అంటే, నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తు కొరకే. చావైతే నాకు లాభం. బ్రతకటం దేవుడి కోసమే బ్రతుకుతా. నీ తీర్మానం ఏంటి? ఈ రోజున మందిరానికి దేవుడు మనలను నడిపించాడు. ఆత్మీయ బిడ్డలారా, నడిపించిన దేవుడికి 19వ వచనం చదువు. ఇప్పుడు 19వ వచనం చదువు. మరియు నేను ఏ విషయములోను దేవుడి కొరకు బ్రతుకుతాననే దాంట్లో ఆయన మనతో మాట్లాడుతూ, నేను ఏ విషయమందు సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన పూర్ణ ధైర్యంతో నేను బ్రతుకుట. బోధించుట వలన నేను బ్రతికేది పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఏం చేయబడాలా? గణపరచబడాలా. దేవునికి మహిమ చెల్లించండి. మన శరీరమునందు దేవుడు గణపరచబడాలా. 2025లో
గతించిన కాలం నీ శరీరము ద్వారా దేవుడు అవమానపరచబడ్డ దినాలున్నాయి. నీ శరీరము ద్వారా, నీకున్న శరీర ఎచ్చల ద్వారా, కోరికల ద్వారా అవమానపరచబడ్డ దినాలున్నాయి. హేళన చేయబడ్డ దినాలున్నాయి. ఎగతాళి చేయబడ్డ దినాలున్నాయి. దేవుని నామం ఈ శరీర సంబంధంగా ఏది కోరుకుంటే అది, ఏది చెయ్యాలంటే అది, ఎలాగ నడుచుకోవాలో శరీర సంబంధంగా అంటే అలాగ నువ్వు నడుచుకున్న దానిలో దేవుడికి ఎంత అవమానం తెచ్చిపెట్టుంటావు. శరీరము ఇచ్చింది పాపము చేయటానికి కాదంటాడు పౌలు గారు. ఈ శరీరముతో దేవుణ్ణి గణపరచాలి, ఈ శరీరముతో దేవుణ్ణి మహిమపరచాలి. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, మీకు నా వందనం. ఏ స్థితిలో సువార్త ప్రకటించేదానిలోనైనా, నడిచేదానిలోనైనా, నిలిచేదానిలోనైనా, కాలేజీలకు పోయేదానిలోనైనా, పని చేసుకునే దాంట్లోనైనా, పొలాలకు వెళ్ళే కాడైనా నీ శరీరము ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా? మన శరీరాల ద్వారా దేవుడు ఘనపరచబడాలి. మన శరీరాల ద్వారా ఘనపరచబడాలి అంటే మన శరీరములతో సజీవయాగముగా దేవునికి మనము సమర్పించుకోవాలి. రోమాపత్రికలు అంటాడు 12:1 సజీవయాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. మన జీవితాల్లో మనం ఎరగాల్సింది ఏంటంటే మన శరీరాలను సెటరైట్ చేసుకోవాలి. శరీరం ఇటు వెళ్ళమంటే వెళ్ళటం కాదు, శరీరం ఈ పాపం చేయాలంటే చేయటం కాదు. ఈ శరీరం ఇలాగ జీవించాలని కోరుకుంటే ఇదిగో ఒక అమ్మితోను మాట్లాడరా, ఈ శరీరం ఎంజాయ్ చేసుకోవటానికంటే అలాగ మాట్లాడుతున్నావు, ఇదిగో వాడితో ఇలాగ మాట్లాడు అని ఈ శరీరం నిన్ను లాగుతుంటే, శరీరం పాప నియమాలతో లాగుతుంటే, పాప సంబంధమైన మాటలతో నీ శరీరాన్ని దూరంలో ఉండు, దగ్గరలో ఉండు, సెల్లుల్లో ఉండు, ఇంకెక్కడెక్కడుండో నీ శరీరముతో పాపం చేస్తున్నావు. ఆత్మ సత్యన స్థితిలోనికి నడిపించుకుంటున్నావు. దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన మహిమ గతించిన సంవత్సరంలో ఎంత కోల్పోయామో ఒకసారి ఆలోచించుకోండి. దేవునికి మన ద్వారా ఘనత రావాలా. ఈ శరీరము ద్వారా ఈ ఆత్మ ఎప్పుడు దేవుని ఘనపరుస్తూ ఉంటే మంచి జ్ఞానాలు ఉంటాయి. చాలా మందికి చెడిపోయిన జ్ఞానాలు లేవు, జ్ఞాపక శక్తి లేవు, చదువుతున్నారు కానీ ఫెయిల్ అవుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు కానీ ప్రయాసపడుతున్నారు కానీ జ్ఞాపక శక్తి తక్కువైపోతుంది. కాలేజీలో కూర్చోబెట్టి చదివిస్తున్నారు, చేతను ఇళ్ళకి రాగానే సెల్లుల్లోనో, బయట అవుట్లైన్కి వెళ్ళగానే సెల్లుల్లోనో, ఇవన్నీ పెద్ద 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 పొడవు సెల్లులు వచ్చేసినాయిగా. ఈ సెల్లుల్లో చూడటం వలన శరీరం కాన్సన్ట్రేషన్ కోల్పోతుంది. శరీరంతో జాగ్రత్తగా ఉండాలా అనుకుంటున్నాం కానీ దీన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం.
ఈ శరీరము ద్వారా దేవుడికి రావలసిన ఘనత కోల్పోతున్నాం. శరీరం ద్వారా ఘనత కోల్పోతే వాటమి పాలులోనికి మనం దిగజారిపోతుంటాం. రాత్రి అంతా చదివా, పాస్టర్ గారు జ్ఞాపకం రావట్లా, ఏందో పిచ్చి పిచ్చి అన్ని ఆలోచనలోకి వస్తున్నాయి. వెళ్తున్నా పరీక్షకు ఒకసారి ప్రార్థన చేయి పాస్టర్ గారు. అలాగే ఎంతోమందో ఇంజనీరింగ్ చదివి వాళ్ళేంది ఒప్పు కోసం కాదు, మనిషిని యొక్క స్థితిని చెబుతున్నాం మీకు. ఈరోజు నువ్వు ఎరగవలసినది, నీ శరీరము ద్వారా దేవుడు గణపరచబడుచున్నాడా? ఫిలిప్పియ సంఘములో ఉన్న విశ్వాసులకి, సంఘములో ఉన్న ఆత్మీయులకు చెబుతున్నాడు పౌలు గారు. ఏం చెబుతున్నాడంటే, సువార్తను ప్రకటించేదైనా ఏమన్నాడు? చదువమాట. నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక, ఏ విషయంలోనూ నేను సిగ్గుపడక, ఎప్పటి వలెనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన, నేను పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే. ఆమేన్, హల్లెలూయా. నా బ్రతుకు మూలంగా, నేను జీవించే జీవితం ద్వారా, నేను బ్రతికే బ్రతుకు ద్వారా నా దేవుడు గణపరచబడాలి. నా దేవుడు గణపరచబడాలి. దేవుడు గణపరచబడాలి. 2025లోకి నడిపించాడు మనలందరినీ దేవుడు. ఇప్పుడైనా ఈ దినమందైనా నా దేవుడు గణపరచబడకుండా నేను తప్పుడు ఆలోచనలతో, తప్పుడు మనసులతో, తప్పుడు కార్యాలతో దేవుడిని అవమానపరిచి నాకు ఇచ్చిన శరీరముతో, శరీరానికి వ్యసనాలు, శరీరాలకి ద్వేషాలు వస్తే, కుళ్ళు పడితే ఎముకలన్నీ పాడైపోతాయి. బైబిల్లో బాగా చెబుతున్నా మీకు. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా దానికి ట్రీట్మెంట్ జరగదు. శరీరముతో ఈర్షలు, శరీరముతో ద్వేషాలు, శరీరాలతో పగలు, శరీరాలతో కక్షలు, ఇవన్నీ కూడా దేవుని అవమానపరచడానికి దోహదపడుతున్నాయి. నేను ఈ రోజున 2025లో ఈ రోజు నేను బ్రతికున్నాను అంటే నా దేవుడు నన్ను బ్రతికించుట వలన అని ఎరగాలి. నా దేవుడు నన్ను క్షమించుట వలన అని ఎరగాలి. నా మూలమునైనా సరే, చావు మూలమునైనా సరే, క్రీస్తు నా శరీరమునందు ఘనపరచబడాలి. అది ఒక తీర్మానం. నేను చచ్చిపోయినా పర్వాలా, నా దేవుడు ఘనపరచబడాలి. దేవుడు నమ్ముకున్నావుగా, రక్షణ పొందావుగా, దేవుడు మందిరానికి వస్తున్నావుగా, రక్షణ పొందకపోయిన ఆశీర్వాదాలు కావాలని వస్తున్నావుగా, ఎవడు మహిమపరచబడాలా? నువ్వు ప్రేమించేది గొప్ప చేయబడాలా? తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ము లేదు, బజార్ని ఎక్కుతున్నారు చాలా మంది. అంటే మా ఘనత ఏందో చూడు, లేకపోతే ఇంట్లో నుంచి అయినా బయటకు వెళ్తామంటారు. అంటే వాడు గొప్పతనం ఏంది? ఆ అమ్మాయిలు గొప్పతనాలు ఏంది? చెడిపోయిన వాటితో ఘనతను తెచ్చుకొని ఏమైనా సరే, నేను ఇంట్లో నుంచైనా నీ కోసం వస్తా సరే, ఏమన్నా సరే, తల్లిదండ్రులను వదిలేస్తాను సరే. అలాంటి చండాలమైన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు దేవుడు నమ్మిన వాళ్ళు. ఈ శరీరం మరణానికి అప్పగిస్తే దేవుడు నువ్వేం చేయగలుగుతావు? నాకు చెందవలసిన మహిమ ఎన్ని మార్లు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా నన్ను ప్రక్కకు నెట్టేస్తున్నాడు అని. ఈ చెట్టుని 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. సేద్యం చేసేవాడు ఉంచయ్యా, ఎరువేస్తున్నా, అయ్యా నీళ్లు పెడుతున్నా, జాగ్రత్తగా చూస్తున్నాను అయ్యా నేను ఇన్ని చెబుతుంటే అలాగే చూస్తా వచ్చా. యజమాని దేవుడు 3 ఏండ్లు వెదకినా, యజమాని దేవుడు 3 ఏండ్లు వెదకినా, కనబడలేదే ఒక ఫలమైనా, కనబడలేదే ఒక ఫలమైనా. ఈ భూమి నేల వ్యర్థమని పలికెను, ఈ భూమి నేల
వ్యర్థమని పలికెను, పెరిగించబడెను. ఆ చెట్టును నరికించబడెను, ఆ చెట్టును. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావలమందు, పూత లేదే, పిందెలేదే, పచ్చని ఆకులతో నుండే, పచ్చని ఆకులతో నుండే. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావలమందు. పచ్చగా ఉన్నావు, లోకానికి ఘనంగా ఉన్నావు, అందసందాలుగా ఉన్నావు, అలంకరణలో ఎదుటివారిని ఆకర్షిస్తున్నావు, ఎదుటివారి యొక్క హృదయాలను దోచుకునేటట్టు ఆ టక్కులు చేస్తున్నావు, ఈ టక్కులు చేస్తున్నావు, ఈ కొక్కులు పెడుతున్నావు, ఆ కొక్కులు పెడుతున్నావు, అన్ని పెట్టి అది ఆకర్షించబడి పచ్చగా ఉన్నట్టు ఏదొక గొప్పని అందగత్తిని నేను, నా కుటుంబం బాగుంది, నా డబ్బులు బాగున్నాయి, నా చిరచరలు బాగున్నాయి అనుకుంటున్నావు. దేవుడు కోరుకునే ఫలాలు ఉన్నాయా? దేవుడు కోరుకునే జీవితం ఉన్నదా? దేవుడు ఆశించే ఆనవాళ్ళు మనలో ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు బ్రతికించబడుతున్నావో తెలుసా? శరీరసారి లేని జీవితం జీవిస్తున్నా, శరీరంతో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. ఎందుకు బ్రతికించబడుతున్నావంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా ఈ ఆత్మ నశించి ఇచ్చినారు కానీ వెళ్ళిపోద్దయ్యా, వద్దయ్యా, ఈ సంవత్సరం ఉంచయ్యా, మారుతాడేమో ఈ సంవత్సరం ఉంచయ్యా. 2021, 2022, 2023 అయిపోయింది, లేక 22, 23, 24 అయిపోయింది, 25లో ప్రవేశపెట్టాడు. ఈ 3 ఏళ్ళు అయిపోయి 4వ సంవత్సరంలోకి వచ్చినాక నువ్వు మార్పు రాకపోతే, దేవుణ్ణి గణపరిచే ఆనవాళ్ళు నీలో నాలో లేకపోతే నరికివేయబడతాం. పోతే పోయింది, నా ఆశలు వదిలేసుకుంటా. నేను ప్రేమించిన దాన్నో, ప్రేమించినోడో, లేకపోతే కామాతృత కలిగిన భ్రష్టత్వాన్నో, లేకపోతే చెడిపోయినాయో, లేకపోతే ఈ ఎంజాయ్మెంట్, లేకపోతే ఈ చక్కదనమో, ఈ రూపురేఖలో ఎంతోమందిని ఆకర్షితులు చేయటానికి అమ్మలు, అబ్బలు, అబ్బాయిలు, అమ్మాయిలు ఎన్ని ఆకర్షితులు చేస్తారు చెడిపోయినటువంటి రూపాలతో. దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు, అందం ఇచ్చాడుగా చాలదా? దానికి ఇంకా రకరకాల కుక్కులు కొట్టాలా, రకరకాల క్రాపులు వేయాలా, రకరకాల జుట్టుల్ని ఇంకొక రకంగా మలుచుకోవాలా? ఇవన్నీ చేసి ఎవడి కోసం? లోకంలో అనేకుల శరీరాలను పాడు చేయడానికి, భ్రష్టత్వానికి చేయటానికి, దేవుడికి నీ ద్వారా రావలసిన ఘనత పోగొట్టి అనేకులను పాపములోనికి, శాపములోనికి లాగివేయబడటానికి ఇలాంటి ఆలోచనలతో నీ జీవితాలు కట్టుకొని ఒకవేళ ఈ సంవత్సరం కూడా అలాగే నువ్వు తీర్మానించుకుంటే నువ్వు బ్రతుకుతావో సస్తావో తెలియదు నాకు. దేవునికి ఇష్టకరమైన, దేవునికి మహిమకరమైన ఆనవాళ్ళు కావాలి మనకి. పౌలు గారు అంటున్నాడు, చావైనా సరే నా దేవుడు గణపరచబడాలి, నా దేవుడు గణపరచబడాలి. నీ కోరిక ఈ దినమునైందైనా మార్పు చేసుకోవటానికి మనం ప్రయత్నించాలి. ఎందుకని అనంటే దైవ బిడ్డలారా, దేవుడి సన్నిధిలో 20వ వచనం చదవండి. 20వ వచనం, నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధి కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా ప్రకటించుదునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకనంటే 22వ వచనం చదువు. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచటం లేదు, తోచేది లేదు. కనుక ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరిమేలు.
నేను ఈ శరీరంలో ఈ సమస్యలతో నేను ఇలాగ లోకాల్లో ఉండిపోయి మునిగిపోయే కంటే నేను ఇలాగా తీర్మానం చేసుకొనైనా, ఇలాగ నా శరీరాన్ని కట్టుకొనైనా నా దేవుడితో ఉండాలి ఒకరోజు. ఆమేన్. ఎక్కడ ఉండాలి? నా దేవుడి దగ్గర ఉండాలా. శరీరాన్ని ఎలాగంటే అలా వదిలేసి, మనసుని ఎలాగంటే అలా వదిలేసి, అవయవాలన్నీ ఎలాగంటే అలాగ వదిలేసి శరీరానికి ప్రయారిటీ ఇచ్చి ఘనతను దేవుడికి చెందవలసిన నీ దేహముతో దేవుడిని ఘనపరచు. నీ యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు ఎవరు అంటే విలువ పెట్టి కొనబడిన వారు అని అంటాడు పౌలు గారు కొరింథీ సంఘంతో. 3:19 ఏమంటాడు? కొరింథీలకు రాసిన మొదటి పత్రికలు 3:19. ఒక మాట చదువు బిడ్డ, త్వరగా చదవండి. 3:19 ఏముంది? కొరింథీలకు రాసిన కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3:19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమై ఉన్నది. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. కొరింథీలకు రాసిన 2వ పత్రిక చూడైతే 2వ పత్రిక 3:19 చదువు. దైవ సముఖములో ప్రయాణం 16 చూడండి. దైవ సముఖము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు దైవ సముఖములో ప్రయాణము చేయుచున్న ఆత్మీయ బిడ్డలారా, దేవుని సముఖం 3:16 చూడండి. 3:16 వారి హృదయము ప్రభు మీరు కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో 3:19 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడైనను దేవుని ఆలయం, మీ శరీరములు దేవునికి ఆలయమై ఉన్నది. ఈ ఆలయాన్ని ఎవడు కూడా ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. పాడు చేసే స్థితిలోకి రాకూడదు. ఎందుకని అనంటే మనము అనేకులను ఆశీర్వాదకరమైన ఆనవాళ్ళలో మనం ప్రయాణం చేయాలా. మన ప్రయాణం అంతా కూడా అనేకులకు ఆశీర్వాదకరమైన రీతిలో ఉండాలా. దైవ బిడ్డలారా, పౌలు గారు కోరుకుంటుంది ఏంటంటే, మనమందరము కూడా ఆయన కోరిక ఏంటంటే, ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును అంటే అది నాకు తోచటం లేదు అని చెబుతూ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను వెడలిపోయినా కూడా క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది. ఆశ ఉంటే ఆశ సఫలము చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆశ ఉండాలా. కాళ్ళు బాగానే ఉంటాయి, కొంచెం నొప్పులు వస్తాయి. ఏం వెళ్తానులే అంటే మంచం కుక్కిలోనో, మన నవర మంచం మీద లేకపోతే ఏసీలోనో, కొంతమంది మంచిగా సోఫా సెట్లు వేసిన మంచాల మీద కూర్చొని టీవీలు పెట్టుకొని హాయిగా ఎంత టైం అయిందో చూడరు, ఎవడొత్తం చూడరు, ఏం జరుగుతుందో తెలియదు, అలా కాలం గడుపుతూ ఉంటారు. కుటుంబ ప్రార్థనలని ప్రకటన చేస్తాం, ఆ కూటమి సమయం జరుగుతుంటుంది. కొంతమంది వచ్చేవాళ్ళు కూడా 8 గంటలకు స్నానానికి అని వెళ్తారు, 8:30 దాకా రారు. పెందల కడే వెళ్ళాలి అని ఆశ ఉంటే ఆశను దేవుడు తీర్చడా? దేవుడి సన్నిధిలో ఈ 2025లో నేను దేవుడికి ఇష్టంగా జీవించాలని నీకు ఆశ ఉంటే నీ ఆశను దేవుడు తీర్చకుండా ఉంటాడా? లోక సంబంధమైన ఆశలు ఎలాగలాగా ముసుకేసి, ఎలాగలాగా కన్ను కట్టేసి, ఎలాగలాగా తారుకొని పోయి నువ్వు చేయాల్సిన నీ చేసి వస్తున్నావు. నీ ఆశను తీర్చుకోవటానికి, నీ కోరికలు సఫలం చేసుకోవటానికి భూ సంబంధంగా అవన్నీ దేవుడికి తెలుసు. నువ్వు ఎరగాల్సింది ఏంటంటే, దేవుడి దగ్గర నేను ఒక మంచి ఆలోచనలోకి రావాలా, నేను ఒక మంచి కోరికలోనికి రావాలా. నా ఆశ ఏంటంటే నేను దేవుని రాజ్యంలో ఉండాలి అని ఆశ ఉంటే సరిపోదు.
వింటున్నారా? మందిరంలో కూర్చున్న బిడ్డలారా, ఆశ ఉంటే సరిపోదు. ఒక ఇల్లు కట్టుకోవాలా, 3 అంతస్తుల బిల్డింగ్. ఈరోజు మేస్త్రి గారిని పిలిపించి పునాది వేయాలంటే మెటల్ కావాలా, ఇసుక కావాలా, సిమెంట్ కావాలా, మేస్త్రి గారు కావాలా? ఇవన్నీ పెట్టుకొని నేను ఈ రోజున ఇంటికి నేను పునాది వేసుకోవడానికి మొట్టమొదట బెడ్ కంకర వేయాలి, పిల్లల్ని నిలబెట్టాలి అని ఆశుండి ఇవన్నీ తెచ్చుకోకుండా ఉంటే, గుంట తీయకుండా ఉంటే నువ్వు ఆ రోజు ఆ పని ప్రారంభించగలుగుతావా? ఆశ, దేవుడితో ఉండాలని ఆశ, దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ, దేవునితో కలిసి జీవించాలని ఆశ, నేను బ్రతికితే దేవుడి కొరకే బ్రతకాలని ఆశ నీకుంటే ఈ 2025లో నీ ఆశను దేవుడు తీర్చబోతున్నాడంతే. ఆశ అనేది ఉంటే దేవుడి సన్నిధిలో నమ్మకంగా జీవించటం తీర్మానించుకోవాలి. శరీరంకి ఎన్ని కోరికలు, ఎన్ని ఆలోచనలు వచ్చినా, బాబోయ్ వద్దురా నాయన, నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు, దేవుణ్ణా దుర్మార్గత్వం చూసి ఒరే సాపజంకను పెట్టి వచ్చేయిరా అంటే నా కోరికలు ఏమైపోతాయో, నేనేమైపోతాను, నా కుటుంబం ఏమైపోద్దో, నా తల్లిదండ్రులు ఏమైపోద్దో ఎరుగు. దేవుడి సముఖంలో ఒక ఆలోచనలోనికి రా, ఒక ఉద్దేశంలోనికి రా, ఒక హెచ్చరికకరమైన మనసుతో కట్టుకో ఈ మధ్యాహ్న సమయంలో దేవుడి సన్నిధిలో. నీ ఆశలన్నిటికీ ఒక ఉరేయి, నీ ఆశలన్నిటికీ ఒక ఎండ్ చేయి దేవుడి సముఖంలో. నీకేముండాలి అంటే 26వ వచనం చదువు. 26 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి. మీరేం చేయబడాలి అంటే విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తమును. విశ్వాసమునందు ఏం కావాలని ఆశపడుతున్నాడు అంటే ఫిలిప్పియ సంఘమునందు విశ్వాసమునందు అభివృద్ధి సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పు దేవునికి. విశ్వాసమునందు వృద్ధి ఉండాలా, విశ్వాసములో బలం ఉండాలా, విశ్వాసములో ఒక వృద్ధి చెందే ఆనవాళ్ళతో జీవించాలని కోరుకుంటున్నాను నేను. మన విశ్వాసం వృద్ధి చెందిందా? మన విశ్వాసం అభివృద్ధిలోకి వచ్చామా? వేసిన గొంగలేసిన కాడే ఉన్నామా, లేకపోతే అభివృద్ధి చెందామా? అభివృద్ధి అంటే ఆత్మీయతలో ఒక ఉన్నత స్థితిలోనికి జీవించే ఆనవాళ్ళు సంపాదించుకోవాలి మనం. అది అభివృద్ధి అంటే. దాని అర్థం ఏంటంటే మేలైనది లాభకరమైనవి, అన్నిట్లో యోగ్యకరమైనవి, ఇవన్నీ క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకోవాలా. అలాగ మనం సంసోన్, అలాగ మనం ఇటు చూడండి, అలాగ మనం ఎంచుకుంటే ఏదైనా నువ్విస్తేనేనయ్యా, ఏదైనా నీ మీద ఆధారపడుతున్నామయ్యా, ఏదైనా నా దేవుడు చేయగలడయ్యా అనే ఒక విశ్వాస సంబంధమైన మనస్సు ఎప్పుడొస్తుంది అంటే, బాగా వినండి, అలాంటి విశ్వాసంలో వృద్ధి చెందే మనసు ఎప్పుడొస్తుంది అంటే, ఏది ఇచ్చినా, ఏ శవర్ల బంగారం బ్యాంకులో పెట్టినా, లేకపోతే బీరువాల్లో ఉన్నా, డబ్బున్నా, స్థితిగతులున్నా, అందమున్నా, ఇంకా ఏదేది మనకున్నా ఇవన్నీ దేవుడిచ్చాడు. నేను ఏది సంపాదించినా దేవుడి కృప వలన, ఇవన్నీ నాకు కాదు, ఇవన్నీ దేవుడు లేకపోతే ఏముండదు నాకని ఒక మంచి మైండ్లోకి నువ్వు వస్తే ఇవన్నీ నాతో శాశ్వతంగా రావు, దేవుడుంటే ఏదైనా నేను చేయగలుగుతానని వీటన్నిటినీ నష్టముగా, పెంటగా సమానంగా వీటన్నిటినీ ఒక బేస్ చేసుకోకుండా, వీటి మీద ఒక మైండ్ పెట్టుకోకుండా, వీటి మీద ఒక ఆలోచన పెట్టుకోకుండా, వీటి మీద ఒక విశ్వాసం పెట్టుకో. నాకేమండి, నా కొడుకులు 4 ఉన్నారు, నాకేం సంపాదించి పెడతారండి, నేను ఎట్లా బతుకుతానండి అంటే ఇక దేవుడేంది మీకు అర్థమవటానికి చెబుతున్నా. నాకేమండి, నాకు ఉద్యోగం ఉందండి, ఎడిపోయినట్టు వచ్చిన జీతం వస్తుంది నాకు అని అంటే నీవు విశ్వాస సంబంధంగా ఎక్కడ జీవించగలుగుతావు?
అభివృద్ధి రావాలి అంటే నీకు లేనివి ఉన్నవి అని నమ్మి విశ్వసించి దాని కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం చెప్పు దేవునికి. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోటి రారు ఈ లోకములో. ఇమ్మానుయేలైనా నా తోడు నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. లోకం నిందించినా పర్వాలా, లోకం ఎగతాళి చేసినా పర్వాలా, నా ఇరుగు పొరుగు వాళ్ళు నాతో మాట్లాడకపోయినా పర్వాలా, నా రక్త సంబంధికులు నా మీద నిందలు వేసి నన్ను త్రోసిపిచ్చినా పర్వాలా, వీళ్ళెవరు నాకు లేకపోయినా పర్వాలా, నువ్వు ఉంటే చాలయ్యా. అలాంటి ఆశ కలిగి నిశ్చితార్థత చేయబడిన మరియా యేసుక్రీస్తు ప్రభుని తనలోనికి రావడానికి తన తోడును ఆస్వాదించుకుంది కనుక ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా, ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అని ఆ తోడును సంపాదించుకుంది. ఆ తోడు ప్రపంచములో ఒక గొప్ప ఘనతను కలిగించి కొనియాడే స్థానములో ఉంచాడు దేవుడు మరియను. స్తోత్రం కలుగును గాక. అలాంటి ఘనతలు రావాలి మనకు. ఒకడంటే నేను నలుగురిని చంపితే చాలురా పాస్టర్ గారండి, అప్పుడనే నేను గుర్తింపుకు వస్తానంటాడు ఒకడు. ఒకడంటాడు నలుగురి దగ్గర అప్పులు చేసి ఎగ్గొడితే బాగుండు, అందరూ పలానోడు నా పేరు అప్పుడు బాగా పాపులేషన్లోకి వస్తుంది అంటాడు ఒకడు. ఎలాంటియా కావాల్సింది? ఎలాంటియా మనకు పేర్లు కావాల్సింది? 2025లో విశ్వాసములో వృద్ధి చెందండి. ఏమి లేకపోయినా పర్వాలా, ఈరోజు దేవుడికి ఇది చెయ్యాలి అని అనుకో, దేవుడు నీకు అది ఇచ్చి చేయిస్తాడు. నేను దేవుడి కొరకు ఇలాగ జీవించాలనుకో, అనుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఒక రిపెంటెన్స్, మార్పు చెందిన మనసుతో ప్రార్థన చేయి. ఎక్కడున్నా నీ దాన్నంట ఎవడు దొంగిలించలేడంట. నీది నీకు వచ్చేటట్టు చేస్తాడు. నీకేది ఇయ్యాలనుకుంటాడో దాన్ని ఇస్తాడు. నీ విశ్వాసం వృద్ధి చెందాలి, అభివృద్ధి కావాలి, విశ్వాసములు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి అంటే నీ మనస్సాక్షి సంకుచితంగా ఉండకూడదు, మొండిగా ఉండకూడదు, కురచగా ఉండకూడదు. ఏదో ఒక అసమర్థత కలిగిన మనస్సాక్షితో నీ మైండ్ సెట్ని కట్టుకోకూడదు. అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నేను ఇలాగ జీవించాలనుకుంటున్నా, నేను ఇలాగ నా దేవుడి కొరకు బ్రతకాలనుకుంటున్నా అని నువ్వు ఆశతో ఆలోచించి విశ్వాసముతో దేవుడి మీద ఆధారపడితే నిన్ను సిగ్గుపరచకుండా నీ విశ్వాసమునకు తగినట్లుగా నీ కార్యాలను దేవుడు సఫలీకృతం చేస్తాడంతే. నీకేమెప్పుడు కూడా నీకున్న పరిధితో నమ్ముకుంటున్నావు, నీకున్న పరిస్థితులతో బేస్ చేసుకుంటున్నావు, అలాగ సాప సంకని పెట్టుకొని వెళ్ళిపోతున్నావు. అలాగ వెళ్ళటం వల్ల నీ విశ్వాసం అభివృద్ధి చెందట్లా, నీ విశ్వాసం వృద్ధి కాట్లా. వృద్ధి కావాలి. వృద్ధి కావాలి అంటే, అభివృద్ధి కావాలి అంటే పరిపూర్ణంగా నీకున్న లోకంలో ఉన్నవన్నీ నా దేవుడు అనుకూలిస్తేనే అవుతాయి, లేకపోతే లేదు గనుక నా దేవుడు నాతో ఉండాలి, నా కోరికలన్నీ ఆయనే తీర్చాలా అనే మనసుతో, మనసు అంటే సరిపోదు, లోపల ఉంది అంతరంగ స్వభావం, దాన్ని కూడా సెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు.
వృద్ధి చెందాలని. తర్వాత ఏముంది చదువుక నాకు. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము ఆనందం పొందు నిమిత్తం నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. అది నాకేంటంటే మీ అందరూ ఆనందంగా ఉండాలా, మీతో నేను కూడా ఆనందాన్ని పంచుకోవాలా. నేను కష్టపడ్డాను, ఇంతవరకు సేవ చేశాను, 90 ఏళ్ళు అవుతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది. నా ఆత్మకు ఆనందం కలగాలంటే దేవుడు మహిమపరచబడాలా, మీరందరూ క్షేమంగా ఉండాలా, మీరందరూ కూడా అభివృద్ధికరంగా ఉండాలి. విశ్వాసం ఎంత ప్రయాసపడి నేను చేసింది అని కోరుకుంటున్నాడు. చివరిలో దైవ సన్నిధిలో ప్రయాణం చేయుచున్న మనం ఎరగవలసినది ఏంటి అంటే, దేవుడి సన్నిధిలో ఆత్మీయ బిడ్డలారా మన ఆనవాళ్ళన్నిటినీ చక్కబాటు చేసుకొని దేవుడి సన్నిధిలో జీవించే దేవుడు ఆలోచనతో మన హృదయాలను మనము కట్టుకొని, దేవుని వాక్యం చెబుతుంది అంటే, నేనైతే ఎవరి మీద గొడవాడినో, ఎవడి మీద యాజ్యమాడినో, నేను ఈ మాట చెప్పి ముగిస్తా, ఇంకా మనకు సమయం అయిపోయింది కనుక. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్కడే అందరిని పంపించేశాడు. 11 మంది బిడ్డల్ని, 2 భార్యలను అందరిని పంపించేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ప్రియులారా, మనమందరం ఎరగవలసినది, ఈ రోజున భక్తుల యొక్క ఆనవాళ్ళలో ఉన్న ఆ డెడికేషన్, ఆ తీర్మానం, ఒక ఆశీర్వాదాలను సంపాదించి పెట్టిన వాళ్ళకంటే అలాంటి తీర్మానతలో మనం కూడా సాగవలసి ఉన్నది. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు అతనితో తెల్లవారుచుండగా పెనుగులాడుచున్నాడు. స్తోత్రం చెప్పండి, అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. శ్రమయైనా బాధ అయినాను, హింసాయైనా కరువైనా ఎదురైనాను, శ్రమయైనా బాధ అయినా అని చెప్పకూడదు. నన్ను ప్రేమించిన ప్రియ యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే జీవితును 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 జీవింతు నేను ఇక మీదట నా కొరకేగాక యేసు కొరకు జీవింతును. హలో, ఈ నూతన సంవత్సరంలో నీకు బిడ్డలనే ఇచ్చాడు, భర్తనే ఇచ్చాడు, ఆస్తే ఇచ్చాడు, ఏ దేవుడిచ్చాడో. ఆత్మీయ బిడ్డలారా, కుర్చీలో కూర్చున్న పెద్దోళ్ళలారా, ఏ ఇచ్చాడో దేవుడు అవన్నీ ఒక బ్లెస్ చేయబడాలి అంటే, ఒక బ్లెస్సింగ్ లాగా మన కుటుంబాలు ఉండాలి అంటే, ఈ 2025లో ఏకాంతంగా ఉండి దేవుడితో ప్రార్థించి ఆనవాళ్ళు సంపాదించుకోవాలి. మనోళ్ళంతా బిజీలు అయిపో, ఏకాంతంగా. నేనైతే ఆ యమ్మను వదిలిపెట్టే పని లేదు, నేనైతే వాడిని వదిలిపెట్టే పని లేదు. కేసు పెట్టిందా కుదలను, పోలీస్ స్టేషన్ లాగిందా కుదలను, లేకపోతే నేను నాకు అవకాశం వస్తే వాడిని కొట్టిందాక చంపిందా కుదలను. ఇలాంటి భాషలు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఇలాగ చేస్తున్నారో మీకు తెలుసా? చేస్తున్నారు, కోర్టులకు ఎక్కిస్తున్నారు, జైలుకి ఎక్కిస్తున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, మా ప్రతాపం చూడు అని అంటున్నారు. దేవుడు అవమాన పాలైపోతున్నాడు. దానివలన మనం ఫెయిల్ ఎవరైపోతున్నాం. మన ఆయుధాలు అవి కాదు. దావీదు అంటాడు, నాకు కత్తి వద్దు, డాలు వద్దు, ఏది వద్దు, నాకు అవి
అవి నాకు ఆనవాళ్ళైనవి కాదు. నా దేవుడితో ఆధారం చేసుకొని 17 చదవద్దు, 17 అధ్యాయములో 45, 46 ఏముంటుందో తెలుసా? జీవము కలిగిన యెహోవా పేరట నేను యుద్ధంలోకి వెళుతున్నా. ఆమేన్, హల్లెలూయా. నీ తీర్మానం ప్రభు పాదాలు పట్టుకోవటానికి తీర్మానించుకో. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చటం తీర్మానించుకో. లోకంతో కాదు, హలో, లోకంతో కాదు పెనుగులాడాల్సింది. ఒక్కొక్కసారి భార్యలు భర్త మీద గొడవలు పెట్టుకొని తన్నుకుంటుంటారు, తిడతా ఉంటారు. నేనేమంటాను అంటే, నీ అసమర్థత ఏంటో ఎరిగి ముందు దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థించి, ఎదుటివాడు అసమర్థుడు అన్నప్పుడు నీలో కూడా కొంత అసమర్థత అనేది ఉంటుంది, ఎరగాలి. అలాగే భార్యలను మనం తిట్టటమో కొట్టటమో నిందించటం కంటే మనం చేయలేని సరైన మార్పు దేవుడు చేస్తాడు. మనం చేయలేం కొంతమంది మొండి భార్యల్ని. దేవుడు చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ప్రభు దగ్గర పెనుగులాడు, ప్రభు దగ్గర పోరాడు, ప్రభు దగ్గర కన్నీరు కార్చు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ముఖములెన్నడూ లజ్జింపనేరు. సిగ్గుపరచడు దేవుడు, అవమానపరచడు దేవుడు. అందుకే భార్యలారా, మీ భర్తలను మీ సత్ప్రవక్తల ద్వారా దేవుని ఎదుగు రాబట్టొచ్చే అంటాడు పేతురు పత్రికలో. దేవుడితో ఒక తీర్మానం చేసుకో. దేవుడా, నేను నిన్ను వదిలిపెట్టనయ్యా. నా జీవితం మారాలంటే నిన్ను వదిలిపెట్టను. నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే నిన్ను వదిలిపెట్టను. నీవు నన్ను ఆశీర్వదించిందాక, నువ్వు నా జీవితాన్ని మార్చిందాక, నువ్వు నా కుటుంబాన్ని బ్లెస్ చేసిందాక నేను నీతోనే కాలం గడుపుతానయ్యా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనను మింగివేయటానికి వచ్చినా దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. యాకోబు అందరినీ పంపించేశాడు. నా కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నేను ఒక గొప్ప సాక్షికరంగా ఉండాలంటే ఒక్కడే మిగిలాడు. ఒక నరుడితో కలిసి పెనుగులాడుతున్నాడు. పెనుగులాడండి ప్రభువుతో. భర్తతో పెనుగులాడింది ఒక ఆమె, యాజ్యం ఆడింది ఒక ఆమె. ఎవరంటే రాహేలు. ఆత్మీయ బిడ్డలారు వింటున్నారా? అది యాకోబు పత్రికలో 30వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏమయ్యో, ఏంటి నీ తిన్నాళ్ళ నుంచి కాపురం చేస్తాను, నువ్వంటే నాకు బాగా ఇష్టమైనోడిగా నన్ను చెప్పినని నన్ను కూడా బాగా ఇష్టంగా, మా అక్క కంటే నన్ను బాగా ఇష్టంగా ఎంచుకొని నన్ను మళ్ళీ చేసుకున్నారు, రెండో పెళ్ళి. మరి చేసుకున్నాక నాకేం బిడ్డలు లేరు, ఏమి లేదు. ఏంటయ్యా, సంతానం ఇవ్వకుండా ఏమి లేకుండా ఇలా చేస్తున్నావు అయ్యా? సంతానం ఇవ్వకుండా ఏమి లేకుండా చేస్తున్నావు ఏందయ్యా అని గొడవాడుతుంటే యాకోబు ఏమన్నాడు? చదువమ్మా మాట. 30వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. త్వరగా చదవండి. యాకోబునకు రాహేలు యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి ఆ అక్క యందు లేయా యందు అసూయపడి యాకోబుతో, నువ్వు నాకు గర్భం ఇవ్వకుండా లేని ఎడల నేను సత్తాను. అయ్యా, నువ్వు మందిరానికి రాకపోతే నేను బతికుండేది ఎందుకయ్యా? దేవుణ్ణి నమ్మి నువ్వు నాళ్ళై నేను నమ్ముకొని కూడా దేవుణ్ణి ఎన్నో మేళ్ళు నీకు చేస్తుంటే ఆ మేళ్ళన్నీ అనుభవిస్తున్నా. నువ్వు రాకపోతే నేను పోయి ఏం చేయనయ్యా? నేను దేవుడితో ఉండి ఏం చేయనయ్యా? ఒక సాక్ష్యం నాకేడుందయ్యా అని భర్తతో అలాంటి భాష ముచ్చడిస్తావా? అది కాదు, 5,000 రూపాయలు చీర తెచ్చుకుంది పండగ లేక నాకే 2,000 చీర తెచ్చావు, పావయ్యా ఇది నాకెందుకని ఆడుతుంది. అదిగో వాడు 5 సవర్ల బంగారం కొనేసాడు సంవత్సరం. మగోడంటే వాడు
నువ్వేం కనీసం ఒక చిన్న ఒక గురిగింజ బంగారం అని తెచ్చి నా మెడలో వేయలా, నువ్వేం భర్తవురా అయ్యా అయ్యా అయ్యా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడిని నమ్మిన వాళ్ళు సంగతి చెబుతున్నా. దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి పెనుగులాడు దేవుడితో. నీళ్ళు రక్షించబడిందా? నీ బిడ్డలు మార్చబడ్డారా? మన కుటుంబాలు ఆశీర్వాదాలకు వారసులుగా ఉన్నాయా, లేక శాపగ్రస్తంగా ఉన్నాయా? వ్యక్తిగతంగా నేను ఇన్ని సంవత్సరాలై దేవుడిని నమ్ముకొని కూడా నా జీవితం అతలకుతలమవుతుంది. మనస్సును సరిగా దేవుడి మీద నేను కేంద్రీకృతం చేయలేకపోతున్నా. అయ్యా, వచ్చే ఆదివారం మీరు మందిరంకి వస్తే రండి, లేకపోతే లేదు. పైన ఎవరు కూర్చున్నా ఒప్పుకోను. దయతో నన్ను మన్నించండి. అయ్యా, నేను చచ్చిపోవటం మేలయ్యా. వ్యక్తిగతంగా నేను నిన్ను నమ్ముకుని నా జీవితం ద్వారా, నా శరీరం ద్వారా నిన్ను ఘనపరచలేని స్థితిలో ఉండి వాటం పాలైపోయి ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఒక శాపగ్రస్తుడిగా ఉండి నీ నామం అవమాన పాలు చేసే కంటే నన్ను చంపేయ్యా, నన్ను తీసేయ్యా అవసరమైతే. లేదంటే నన్ను క్షమించయ్యా, లేదంటే నన్ను క్షమించయ్యా. వ్యక్తిగతంగా నీకు నీవు, నాకు నేను క్షమించయ్యా. ఈరోజు 2025లో నన్ను నడిపించావు. నా స్థితి, నా పరిస్థితి అంతా నీకు తెలిసి నీ కృప చేత ఈరోజు నన్ను ఆశీర్వదించటానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశంలో నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్తా, లేకపోతే నేను నిన్ను వదిలిపెట్టాలనయ్యా. యాకోబు దేవుడి దగ్గర పెనుగులాడటం మొదలుపెట్టాడు. పట్టుదలతో పెనుగులాడటం. ఏదో నాకు అవసరత వస్తే అప్ప తండ్రిని మోకరితో ఒక్క నిమిషం చేస్తావు, అమ్మా ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు అని అంటావు. అది కాదు ప్రార్థన. మొక్కుబడి ప్రార్థన కాదు, కాలక్షేప ప్రార్థన కాదు, ఆచార ప్రార్థన కాదు, సాంప్రదాయ ప్రార్థన కాదు. ఒక పట్టు విడవని ప్రార్థన దేవుడి సన్నిధిలో కోరుకున్నాడు. నా కుటుంబం, నాకు ఇచ్చిన బిడ్డలారా, యాకోబు సంతతి ఈ రోజున దేశాన్ని ఏలుబడి చేసే ఒక గొప్ప ఇజ్రాయేలుల దేశం నిమగ్నమై పరిపాలన చేస్తూ, కొద్ది దేశమైన పరాక్రత కలిగిన వారు, సోరత కలిగిన వారు, జ్ఞానత కలిగిన వారు, వారి దెబ్బకి ఎవడు కూడా నిలవలేని వాడుగా ఉంటున్నారంటే కారణం పితరుల యొక్క ప్రార్థన, పితరుల యొక్క పెనుగులాట, పితరుల యొక్క ఆశీర్వాదము వారి బిడ్డల మీదకు 12 మంది గోత్రీకుల సంతానం మీదకి వెళ్ళి ఈరోజు ఒక దేశంలో, ప్రపంచంలో ఇజ్రాయేలీలంటే ఒక గొప్ప ఆధిక్యత కలిగిన దేశంగా ఎంచబడుతుంది. అంటే దేవుడి దగ్గర పోరాడి పెనుగులాడి ఆశీర్వాదం పొందారు. బిడ్డలారా, మన స్థితిగతులు మనలను ఆశీర్వాదానికి నడపవు. మన పరిస్థితులు మనతో ఎప్పుడు ఒకటిగా ఉండవు. దేవుడు అక్కడే మనతో నిత్యం నిలిచుండేవాడు. దేవుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గతించిన కాలాలు, ఎన్నిసార్లు పోగొట్టుకున్నావు, ఎన్ని మందిరాలు పోగొట్టుకున్నావు, ఎన్ని కోటికలు పోగొట్టుకున్నావు, ఎన్నిటిని పోగొట్టుకుని ఒక్క ముక్కు పొడకపోతే ఎన్ని రోజులు వెతికి సంపాదించుకుంటావు. దేవుడి సన్నిధి ఎంతకాలం పోగొట్టుకున్నావు. దాని గురించి ఎప్పుడైనా పశ్చాత్తాపం ఉన్నది. దేవా, నేను ఈరోజు వెళితే ఒక వాక్యం వింటే నా జీవితం ఒక సరి చేయబడి ఆనవాళ్ళకు వస్తుంది. నేను వెళ్ళలాగిపోయా, నేను గడపలాగిపోయా. దేవా, నన్ను క్షమించయ్యా. నీవు ఆశీర్వాదాలు, మనకు దేవుడు ఆశీర్వాదాలు కావాలంటే దేవుని మాటలు మనలో ఉంటే ఆ మాటలు మనలను ఆశీర్వాదానికి వారసులుగా మలుస్తుంది. దేవుడితో పెనుగులాడుతున్నాడు. ఆ మనుషుడు అంటున్నాడు, తెల్లారుతుందరా, నన్ను పానీరా, వదిలేయిరా బాబు, వదిలేయిరా అని అంటుంది. ఎందుకు ఆ భాష రాయబడింది అంటే, మన విశ్వాసము బలముగా ఉన్నదా లేదా. కొన్ని మార్లు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు హలో మన భర్తల కోసం, బిడ్డల కోసం, కుటుంబాల కోసం, అవసరత కోసం చేసామని వదిలేస్తాం. ఇంకేమన్నాడో ఏమోలే, ఆయన గుర్తున్నదో లేదోలే, చేస్తే చేస్తాడు లేకపోతే లేదు అనేటువంటి మనసుతో వదిలేస్తాం. దేవుని వాక్యం ఏంటంటే,
దానిలో పెనుగులాటలో పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన నమ్మకత్వం దేవుడి మీద ఉంచి కార్యము చెయ్యనంత మటుకు మనము నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. విసుకక ఎడబాయక గోజారుచు. ఆమేన్. కానాను స్త్రీ తన బిడ్డను తెచ్చి, నా బిడ్డకి దెయ్యం పట్టిందయ్యా వదిలిపెట్టను అన్నాడు. ఏయ్, కుక్క పిల్లలకి, నా బిడ్డలకి వేయాల్సిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి, నేను ఇశ్రాయేల్ కోసం నేను తెచ్చా ఈ రొట్టె ముక్కలు, కుక్క పిల్లల కోసం ఎలా వెళ్ళిపో అని అన్నాడు. వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలా. మాట మాటికి ప్రాధేయపడుతానే ఉంది. నా బిడ్డకి ఆ దెయ్యం పోవాలంటే, ఆ విడుదల కావాలంటే నీ ఒక్కడవే యేసు చేయగలిగిన వాడు అని గోజార్చిన కుక్క పిల్ల అనగానే మనం ఒకవేళ ప్రార్థన చేయించుకోవటానికి వస్తాం. మేమే మంచి నిద్రలో ఏమో ఇప్పుడేనా నీకు తెల్లారింది అన్నాం అనుకో, ఆయన కాక ప్రార్థన చేయడానికి వెళ్తే ఈ మాట అంటున్నాడు, పదపా అంతే. మన విశ్వాసం ఎంత విశ్వాసులైనా స్వార్థపూరితమైన ప్రేమలో ఆయన ఏ బాధలో ఉన్నాడో, ఏ ఇబ్బందిలో ఉన్నాడో, అయ్యా మళ్ళీ వస్తాంలే అయ్యా, ప్రార్థన మీద గురి ఉంటే, ప్రార్థన మీద మనసుంటే, నా సేవకుడు చెయ్యాలి అనే మనసు కృతజ్ఞత ఉంటే ఎన్ని మార్లైనా వస్తారు. వచ్చి ప్రాధేయపడి ఆ ప్రార్థన చేయించుకున్నాక నా దైవజనుడు చేశాడు, నా దేవుడు నాకు ఆ అద్భుతం చేస్తాడనే ఆ సమ్మేళనం ఎప్పుడొస్తుంది అంటే, దైవ సేవకుడి మీద, సంఘం మీద కృతజ్ఞత కలిగిన మనసుంటే ఆ మనసు అలాగా మనల్ని నడిపించగలుగుతుంది. మాట మాటికి అడుగుతుంటే, కుక్క పిల్లలైనా పర్వాలేదయ్యా, యజమానుడు పడేసిన ముక్కలుంటే ఏరుకొని తింటది కదా, నేను కుక్కనైనా పర్వాలా. ఆమేన్. ఏది ఏమైనా యేసు, నువ్వు నా బిడ్డను, ఆ దెయ్యాన్ని పోగొట్టగలిగిన వాడు నువ్వే చెయ్యాలా అని మొండితనంగా అలాగే ఉండగా యేసు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలీయులలో కూడా ఇలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళని నేను చూడలేదు. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అది. అందుకోసమని పెనుగులాట అనే మాట ఎందుకంటే, అలాగ మనం కూడా విశ్వాసముతో ఒక కార్యం పొందినంత మట్టుకు దేవుడికి ఇష్టకరమైన రీతులలో మన మనసులను కట్టుకొని తగ్గించుకొని దేవుడి సన్నిధిలో పెనుగులాడాలా, దేవుడి సన్నిధిలో పోరాట. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి పోరాటం. ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పోరాటం. మన ప్రాణాలున్నంత వరకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడి దగ్గర పోరాటం చేయాలి. మనుషులతో పోరాటం. నువ్వు ఒకవేళ నీ భర్తతోనో, నీ అన్నదమ్ములతోనో, రే నువ్వు నాకు ఇచ్చేయకపోతే ఎలాగని ఇలాగ యాజ్యమాడుకొని మానేయటం, పలకటం మానేసి ఏదో చేయొచ్చు. అన్నదమ్ముడు లేకుండా వెళ్ళిపోతాడు ఒకరోజు, భార్య లేకుండా వెళ్ళిపోద్ది, భర్త లేకుండా వెళ్ళిపోతాడు. మనం పోరాటం చేసేవాడు. మనం దిక్కులేని అనాథలం అవుతాం. దేవుడు ఒక్కడే శాశ్వతుడు. దేవుడి నీడ ఒక్కటే శాశ్వతమైంది. ఆయన ఒక్కడే నిత్యము మనకు తోడుండి ఆశీర్వదించే దేవుడు. నీ పోరాటం ఫెయిల్యూర్ కాకూడదు. నీ పోరాటం వెనకకు తిరగకూడదు. నీ దేవుడితో నీ ఒక మంచి పోరాటం పోరాడు. చివరి శ్వాస వరకు పోరాడు. దేవుణ్ణి అడుగు, అయ్యా నేను పోరాడుతున్నా, కొన్ని నా మీద ఏలుబడి చేస్తుంది, నన్ను వదలట్లా, కొన్ని నన్ను ఇబ్బంది పెడుతుంది, వదలట్లా, ఎన్ని
తీసివేయ్యా, ఎన్ని వదిలివేయ్యా, ఎన్నింటి పరిత్యజించే మనసు నాకు అయ్యా. నేను నీ ఆశీర్వాదము పొందాలయ్యా. అక్కడికి తొడగూటును కొట్టాడు, తొడగూటును కొట్టాడు. గూడు వసిలింది. గూడు వసిలినాక ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక్క ముక్క చెబుతున్న సమయం అయినా కానీ మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం ఒక్క ముక్క చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక. అమ్మా అంతటా కరెక్ట్ చదువమ్మా. అంతటా ఆయన ఆ 2 రొట్టెలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరచి వాటిని వడ్డించుటకు తన శిష్యులకిచ్చి. అమ్మా 6:41 మార్కు సువార్త. ఆ 2 రొట్టెలను ఎత్తుకొని వాటిని దేవుడు ఆశీర్వదించి విరచి, ఈ ఒక్క ముక్క వినండి, విరచి, విరవబడకపోతే 2 రొట్టెలు రొట్టెలుగానే ఉండేవి. తొడగూడు వసలకపోతే ఆశీర్వాదము యాకోబుకి వచ్చేది కానే కాదు. విరుచుట, మనము దేవుని చేతిలో ఆశీర్వదించబడాలి అంటే విరవబడాలి. మన అహం విరగబడాలి. మన దుర్మార్గత కలిగిన నేను అనేది విరవబడాలి. దేవుని చేతికి అప్పగించుకో. యాకోబు దేవుని చేతికి అప్పగించుకున్నాడు. పెనుగులాటలో అప్పగించుకున్నాడు గనక గూడు మీద కొట్టేశాడో, గూడు వసిలింది. అప్పుడు యాకోబుని ఆశీర్వదించాడు. నేను అనే అహంతో, నేననే జీవితంతో నువ్వెన్ని సంవత్సరాలు నువ్వు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, బోధించే నేను కావచ్చు, ఎవడైనా నేను ఏదైనా చేయగలననే అహముతో నువ్వు ఉన్నంత కాలం నీకు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడం. హలో, 2 రొట్టెలు ఇరిచి దేవుడు గంపలో వేస్తే ఆ గంపలో 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఆ గంపలో వేసి వడ్డిస్తా ఉంటే గంప ఒదుగుతా ఉంది, గంప నిండిపోతా ఉంది. ఇంకా ఎంత ఆశీర్వాదం అంటే తిండిపోతాళ్ళుగా ఉన్న 12 మంది శిష్యులు వాళ్ళు కొట్టుకులాడుతారేమోనని ఇంకా 12 గంపలు దేవాతి దేవుడు యేసు ప్రభు వాళ్ళ కోసం సమృద్ధిగా ఉంచాడు. ఆమేన్ చెప్పు అందరూ. ఈరోజు అలాంటి ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఒక మంచి తీర్మానం చేసుకో. తలలు వంచు, ప్రార్థన చేస్తా. ఒక మంచి తీర్మానంలోకి రా, ఒక మంచి ఆలోచనలోనికి రా. ప్రభువుని అడుగు, అయ్యా నేను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నేను అనేకులకి దీవెనకరంగా ఉండాలయ్యా, నేను అనేకుల్ని గణపరచాలయ్యా, నేను అనేకుల్ని దీవింప చెయ్యాలయ్యా, నేను అనేకులకి ఒక ప్రయోజకరుడుగా ఉండాలయ్యా అని దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. ఆమేన్. హల్లెలూయా.